అందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ముందు కూడా దీని గురించి మీరు ర్యాలీ అని చేశారు. మీ అందరూ ఏమేమి ఉన్నాయో అదని చెప్పారు. మొన్న మనము ఈ డిఎస్సి గురించి ప్లస్ ఈ జియో నంబర్ 3 గురించి అంటే రివైవల్ కోసం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో, లీగల్ గా ఏమేమి మనకి హర్డల్స్ ఉన్నాయో అదన్నీ మనం ఒక వర్క్ షాప్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత కూడా మనకి ఇది ఒకటే కాదు, ఇంకా మిగతా ఏజెన్సీ ఏరియాకు వెళ్ళి కూడా ఈ వర్క్ షాప్ చేసి ఏమేమి ఇబ్బంది ఉన్నాయి, మనము లీగల్ గా ఎలా ఇది వెళ్ళి మనము అంటే ఈ రిజర్వేషన్ మళ్ళీ తీసుకురావాలి అన్నది ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక స్టేట్ లెవెల్లో కూడా ఒకటి లీగల్ కమిటీ, అడ్వైజర్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. దీన్ని వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ ముందు ఈ స్పెషల్ డిఎస్సి కోసం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మనం ఆల్రెడీ అది సీఎంఓ కూడా పంపడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అంటే అది మనం కాన్స్టిట్యూషన్ కింద మన రాజ్యాంగం కింద ఏమేమి రూల్స్ ఉన్నాయి అదన్నీ ప్రాపర్ గా అంటే చెక్ చేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం అది రివైవల్ చేస్తే మళ్ళీ ఏది లీగల్ హర్డల్స్ రాకూడదు అదన్నీ చూడాలి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ ఈ రోజు కూడా మనం మాట్లాడడం జరిగింది. అది ఆల్రెడీ టీము దీని గురించి వర్క్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీని గురించి ఒక పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వం నుంచి. అది కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. మీరు ఏమైనా రిప్రజెంటేషన్ రేపు ఇవ్వాలంటే ఒక 2-3 వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దీని గురించి అది కూడా మనం ఏర్పాటు చేస్తాం. బట్ ఇలా రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ అందరికి ఇబ్బంది పెడితే ఇంకా ఇది అవుతుంది. సో నాకు తెలుసు ముందు కూడా దీని గురించి ఎంత సీరియస్నెస్ ఉంది అనేది మనకు తెలుసు. అందరితో ఆల్ ద యూనియన్ లీడర్స్ మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇచ్చారు. కాబట్టి మేము ఆల్రెడీ అంటే మాట్లాడుతున్నాము. సో దయచేసి మన ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. కాబట్టి దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. రేపు కూడా మనము అరేంజ్ చేస్తాము, ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అరేంజ్ చేస్తాము. సో ఈ ర్యాలీ ఆర్ ఈ ప్రొటెస్ట్ ని మీరు ఇప్పుడు స్టాప్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ పిఓ గారు, మీ అందరూ మీరు చాలా విషయాలు మాతో మాట్లాడారు, మీకు ధన్యవాదాలు. అయితే మాకు రేపు మళ్ళా ఇప్పుడే కాదు, జియో నంబర్ 3 రద్దు అయినప్పటి నుంచి విన్నతి పత్రాలు, విజ్ఞాపనాలు, మెమోరాండాలు, దరఖాస్తులు అన్ని ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు వరకు అన్ని రకాల పద్ధతులు అన్ని చేసాం. ఇంకా వర్క్ షాప్ జరిగింది, మీ సమక్షంలో జరిగింది. 100% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంది, 5th షెడ్యూల్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి మొత్తం తన ద్వారా మొత్తం తెలియజేయడం జరిగింది. మళ్ళా రేపటికి మీరు ముఖ్యమంత్రి గారికి మళ్ళా వినతి పత్రమే ఇవ్వండి అదంటే మళ్ళీ అది అంతకు మించి ఇది ఆత్మహత్య సౌదృశ్యం తప్ప మరొకటి కాదు సార్. దయచేసి మేము కోరుకుంటుంది, ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతంలో వస్తున్నారంటే 100% రిజర్వేషన్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఆ రకమైన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. మేమే కాదు, యావత్ ఆదివాసీ సమాజం మొత్తం చూస్తుంది. కాబట్టి దయచేసి ఆ రకమైనటువంటి ప్రకటనకు ముందు వస్తే మంచిదని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మళ్ళా మీరు వినతి పత్రం ఇవ్వడం కోసం అయితే వినతి పత్రం తన ద్వారా ఇచ్చినా వెళ్తుంది, ఇంకో ద్వారా ఇస్తుంది. ఇప్పుడు అది ఒక రోజులో తీసుకోవడానికి డిసిషన్ కాదు. ఓకే, దాని గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇది కూడా మీరు చెప్పింది మనం ప్రభుత్వం దృష్టికి పెడతాము. బట్ డెఫినెట్ గా దీని గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ ఒక కమిటీ పెట్టి దాని గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బట్ అది మనం ఇప్పుడు వెంటనే ఇచ్చేవచ్చు. బట్ తర్వాత దాని గురించి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఇబ్బంది రావచ్చు. అదన్నీ రాకుండా ఎలా చేయాలి అన్నది వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్ గా దీని గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కూడా మనము అక్కడ సీఎంతో మాట్లాడి రేస్ చేస్తాము, ఈ ఇష్యూ కూడా రేస్ చేస్తాము. బట్ మీరందరూ ఎప్పుడైనా మీరు వచ్చి చెప్పిన తర్వాత మనం పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాము. మనం కూడా బికాస్ మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే మన ట్రైబల్ అందరికీ ఇది మంచిగా అవ్వాలి కోసమే మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా మనము దీని గురించి ఒక అంటే మళ్ళీ మాట్లాడి దీని గురించి పాజిటివ్ రెస్పాండ్ అయ్యడం వరకు వి విల్ వర్క్ అని చెప్తాము. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే దీని గురించి మాట్లాడారు కాబట్టి ఇది మీరు ఇప్పుడు స్టాప్ చేసి ఇది ట్రాఫిక్ అని ఇబ్బంది లాగా లేకుండా చేస్తే మనం డెఫినెట్ గా మీరు కూడా వచ్చి అందరూ ఇవ్వచ్చు, రేపు ఈ అనేది ఇవ్వచ్చు. మీరు చెప్తున్నట్టు మిత్రులు, ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు మనం వినతి పత్రం ఇవ్వడం, రెండోది ప్రొసీజర్ కమిటీ చేసాం కాబట్టి కమిటీ ప్రొసీజర్ ఒక రోజులో ఫైనల్ అవ్వదు కాబట్టి టైం పడుతుందని చెప్తున్నారు. కానీ మీరు ఏమైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో గవర్నమెంట్తో మాట్లాడి మెగా టీఎస్లో పేర్కొన్న 5,400 ఏజెన్సీ ప్రాంత పోస్టుల్ని మినహాయించి, రిక్రూట్మెంట్ నుంచి మినహాయించి మీరు ఎప్పుడు ఫైనల్ చేస్తారో అప్పుడే భర్తీ చేయండి. నాకు అభ్యంతరం. దానికి సంబంధించిన రేపు ఆదేశాలు ఇస్తారని చెప్పండి.
నుంచి కూడా మొన్న ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీని గురించి అడిగారు. అంటే మనకి బిఎడ్ చదివిన స్టూడెంట్స్ అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు అండ్ లాస్ట్ టైం ఇప్పటి వరకు ఎంతమంది డిఎస్సి రాశారు, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, కంప్లీట్ డేటా అడిగారు. అది కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము. అది ఇచ్చిన తర్వాత మనకి దీని గురించి కూడా మీరు చెప్పినట్టు దాని గురించి కూడా ఏం లేదు సార్. ఇప్పుడు 4-5 రోజులు, ఒక వారం 10 రోజుల్లో మెగా డిఎస్సిలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. అంటే ఆర్డర్ ఇవ్వడం అంటే దాదాపు ఏజెన్సీ లో 5,400 పోస్టుల్లో వెళ్ళిపోతాయి. తర్వాత మీరు రిజర్వేషన్ తెచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు. ఇది మీరు చెప్పారు. వినాలి మిత్రులు, ఒకసారి వినండి. మీరు 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఉపయోగం ఉండదు. మీరు ఈ విషయం ముందే ఆ రోజు కూడా చెప్పారు. మీకు చెప్పాం, మీరు కూడా సెక్రటరీ లెటర్ రాశాము. బట్ ఇప్పుడు వరకు ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది గవర్నమెంట్ నుంచి రాలేదు. దీని గురించి వర్కౌట్ చేస్తున్నారు. డేటా రెగ్యులర్ గా ఎవ్రీడే డేటా అడుగుతున్నారు. మనం కూడా కలెక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది దీని గురించి కూడా. బట్ వీల్ ఎన్షూర్, అంటే మీరు చెప్పిన ఈ 2 పాయింట్లు కూడా స్పెషల్ డిఎస్సి ప్లస్ ఈ జీవో నెంబర్ 3 రివైవల్ 2 పాయింట్స్ కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది. డెఫినెట్ గా అది జరుగుతుంది. బట్ ఇలా చేస్తే అంటే ఇలాగంటే ఇంక గత్యంతరం లేదు సార్. జీవో నెంబర్ 3 2020లో పట్టేశారు. దాదాపు 5-6 సంవత్సరం అయిపోతుంది. ఏ గవర్నమెంట్ దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అంటే మామూలు ఒపీనియన్ చెప్పడం వేరు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం వేరు. నేను ఇస్తానని చెప్పడం వేరు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం వేరు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వకపోవడం వల్ల మీ సంస్థలోని మెడికల్ కాలేజ్ పోస్టులన్నీ కూడా ట్రైబల్స్ రావట్లేదు. ఐసీడీఎస్ లో మీరే డిఎస్సి సెలక్షన్ కమిటీగా జిల్లా కలెక్టర్ సమక్షంలో దాదాపు 30 పోస్టులు కూడా ఇతరులకు భర్తీ చేశారు. ఇంకా ఎప్పుడు వస్తుందని మేము వెయిట్ చేయాలి చెప్పండి? గత్యంతరం లేని పరిస్థితిలో రోడ్డుకు రావాల్సి వచ్చింది. మీరు రాలేరు. ఉదయం నుంచి సార్ అంతా ఉన్నారు. మాతో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు. భారీ వర్షంలో తడిసి ఇక్కడే ఉన్నాం. మేము తడిసి ఆరిపోయింది. అంటే ఈ సమస్య రేపటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. మీరు గవర్నమెంట్ తో మాట్లాడండి. ఒకటి 100% కి సంబంధించి మెగా టీఎస్ 100% రిజర్వేషన్, 100% టీచర్ పోస్ట్ కి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని ఇవ్వండి. లేదా ఇప్పటికిప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వకపోతే ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం సీతంపేట మొదలుకొని ఇటు చింతూరు వరకు ఉన్న మొత్తం అన్ని 5,400 పోస్టులు మెగా టీఎస్ నుంచి మినహాయించండి. ఈ ప్రాంతంలో ఎవరిని రిక్రూట్మెంట్ చేయొద్దు. మాకు 100% రిజర్వేషన్ మీ 4 రోజుల తర్వాత 2 నెలలు ఇస్తారా? అప్పుడే రిక్రూట్మెంట్ చేయండి. ఇబ్బంది లేదు. దానికి సంబంధించి మేము ఇప్పుడు ఇది మీ స్థాయిలో ఏ సమస్య కాదు, మాకు తెలుసు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పొలిటికల్ డిసిషన్ తప్ప ఇది ఒక వ్యక్తిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ స్థాయిలో తీసుకునే సమస్య మాకు కాదు. అని మాకు ఐడియా ఉంది. బట్ ఈ పరిస్థితుల్లో రేపు సీఎం గారు వస్తున్నారు కాబట్టి దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుందని చెప్పి మేము రోడ్డుకు వచ్చాము. ఇప్పుడు మీరు సీఎం ఆఫీస్తో మాట్లాడి దానికి సంబంధించిన కన్క్లూజన్ మాకు ఇస్తే మేము ఈరోజు ఆందోళన నిర్మిస్తాం. లేకపోతే సీఎం వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటాం. ఒకటి. రెండోది, సీఎం సభకు కూడా మేము అందరూ వస్తున్నాం. ఇప్పుడు మాకు ఇప్పుడు వరకు ఇన్విటేషన్ లేదు. జనరల్ గా ఇంతకుముందు ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు చేసినా కనీసం ఒక రోజు ముందు కనీసం గిరిజన సంఘాలకు ఇన్విటేషన్ కూడా ఉంటుంది. కానీ అసలు ఆదివాసీ సంఘాలకు ఎవరికి ఇన్విటేషన్ కూడా ఇప్పటి వరకు లేదు. మీరు పిలవకపోయినా మా పండుగ కాబట్టి, మా ప్రాంతంలో మా ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి కంపల్సరీ మేమందరూ రేపు 9:30-10 గంటలకు వంజంగి దగ్గర కూడా మేము వస్తున్నాం. కాబట్టి మేము పీస్ఫుల్ గా ఈ సమస్య పరిష్కారం కావాలని, ఆదివాసీ దినోత్సవం కూడా చాలా ఘనంగా మీ అధ్యక్షత జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఆ సైడ్ నుంచి కొద్దిగా మాకు సహకరించండి. ఇది మేము వ్యక్తిగతంగానో ఎవరి మీద వ్యక్తిగతంగా అధికారుల మీద లేదా ఇంకోల మీద దేశంతో చేసేది కాదు. ఇప్పుడు కానీ మీరు దారి చూపెట్టకపోతే 4,500 మంది చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు మీరు చెప్పారు అన్ని, ఇదన్నీ మనం డీటెయిల్ గా డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీరే చెప్పారు ఇది 1 డేలో తీసుకోవడం డిసిషన్ కాదు. ఇది చేస్తే ఏమేమి రిపర్కషన్ ఉంటుంది, మళ్ళీ దీని గురించి సుప్రీంకోర్టులో ఏమేమి అబ్జెక్షన్ వస్తుంది, అదన్నీ చూస్తున్నారు. కాబట్టి ఒక రోజు అయితే తీసుకోవడానికి లేదు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు అట్లీస్ట్ ఇది 2 విషయం కింద ఏదైనా అక్కడ నోటిఫికేషన్ లో కూడా స్పష్టంగా 12 పేజీలు చెప్పారండి. మీరు చూసి ఉంటారు నోటిఫికేషన్. నోటిఫికేషన్ లో పోస్టులు కుదించవచ్చు, అదన్నీ మీరే సబ్మిట్ చేశారు. అదన్నీ చదివే మనం అక్కడ పంపించాము. సో అదన్నీ ఆల్రెడీ నోటిఫికేషన్ జరుగుతుంది. మీరు ఇలా రోడ్ బ్లాక్ చేసేసి ఇది చేస్తే ఇబ్బంది పెడితే ఇది సార్ ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్లాక్ అవుతాయి సార్. ఇంకా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా బ్లాక్ చేయాల్సి వస్తుంది సార్. భవిష్యత్తులో బ్లాక్ చేయడం వస్తుంది సార్. భవిష్యత్తులో కూర్చొని పోతాం. సీఎం ఎక్కడ దిగుతాడో అటుపై ఒక 1 కిలోమీటర్ ముందే కూర్చొని పోతాం.
రిక్రూట్మెంట్ అయిపోతే వన్ కిలోమీటర్ ముందు సార్ కూర్చొని పోతాం. మెగా డిఎస్సి నుంచి మాకు 4,500 పోస్టులు ముందు 5,500 పోస్టులు రిక్రూట్మెంట్ చేయకుండా ఆపండి. మనం అది మాకు ఆన్లైన్ ఇవ్వండి. కొన్ని మీరు 100% రిజర్వేషన్ రేపటి ఇవ్వాలనుకున్నాం, కొన్ని ఇదే ఇవ్వండి. ఇది యాజ్ పర్ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధన ప్రకారం అడుగుతున్నాం. నోటిఫికేషన్ రద్దు చేయమనట్లేదు. మెగా డిఎస్సి మేము వ్యతిరేకం కూడా కాదు. ఈ రాష్ట్రంలో అందరికీ ఉద్యోగం కావాలి. సరే అండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను మాట్లాడతాను. బట్ ఇది ఇలా ఆపేస్తే మీరు అన్నారు కదా, రేపు ఆదివాసీ దినోత్సవం పాడేరులో హోల్ స్టేట్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. మీరు దీనికోసం ఇప్పుడు ఆపేస్తే అక్కడ సరిగా జరగట్లేదంటే ఇట్ విల్ అంటే మంచిగా కూడా ఉండదు. నాకు అర్థమైంది మీరు ఎంత బాధలో ఇది చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. బట్ మరి ఇప్పుడు మా ఆర్డర్ ఏజెన్సీలో 12,200 మంది డైట్ క్వాలిఫైడ్ డిఎస్సి రాస్తున్నారు. వాస్తవానికి మన పాడర్ ఐటీడీలో రిక్రూట్మెంట్ అయిపోతుంది తక్కువే, అంతమంది ఉద్యోగాలు ఏమి రావు. కానీ ఇందులో కూడా ఆ ఉద్యోగం ఒక ఉద్యోగం వచ్చేది కూడా మనకు పోతే కష్టం. కాబట్టి మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రేపటికి ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే మీరు మెగా డిఎస్ నుంచి మా పోస్టులు ఏజెన్సీ పోస్టులు అన్ని మినాయించి మీ రిజర్వేషన్ 2 నెలల తర్వాత 3 నెలలు ఇస్తారు, మీ ఇష్టం. అప్పుడు రిక్రూట్మెంట్ చేయండి. ఏజెన్సీ పోస్టులు అన్ని ఇది మనం సీఎం దృష్టికి తీసుకువెళ్తాము. బట్ మీరు ఇలాగే ఉంటే పబ్లిక్ కూడా ఇబ్బంది పడతారు. సో మీరు ఇది పబ్లిక్ అంటే నేనేగా సార్, పబ్లిక్ అంటే ఎవరు సార్? నేనేగా సార్. పబ్లిక్ అంటే ఎవరు? బయట కాదు కదా. కూర్చొని పోతాం సార్. మిత్రులారా వినండి, ఒకసారి వినండి. సీఎం వచ్చే 1 కిలోమీటర్ కూర్చొని పోతాం సార్. మిత్రులారా వినండి, మనం పబ్లిక్ సంబంధించి ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సార్. మీకు రిక్వెస్ట్ చేస్తుంది, మీ చేతుల మీదుగా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది మాకు ఇక్కడ. ఎందుకంటే స్పెషల్ డిఎస్సి త్రూ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అథారిటీ మన ఏజెన్సీలకు స్పెషల్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళ చేతుల మీద అనేక మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే మనం పబ్లిక్ సంబంధించి ఇప్పుడు మీరు కానీ ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు గంజాయి లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినా అది 4 రోజులు ముచ్చటే. మళ్ళా ఆకలి దొంగతనం నేర్పిస్తుంది. ఆకలి దొంగతనం కూడా నేర్పిస్తుంది సార్, కడుపు నింపుకోవడం కోసం. అటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో గిరిజన యువకులు మొత్తం మునిగిపోతారు. అది ఒక ఏజెన్సీ మొత్తం నాశనం అయిపోతుంది. బాధలన్నీ అర్థమవుతుంది దీని గురించి. అందుకే అంత సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని గురించి ముందు డిస్కషన్ అంటే ఇప్పుడు వర్క్ షాప్స్ కంటిన్యూస్ అన్ని ఏజెన్సీ ఏరియాస్ లో డిస్కషన్ పెట్టారు. పాజిటివ్ ప్రోగ్రెస్ వస్తుంది. మీరు అన్నట్టు డిఎస్సి గురించి కూడా నేను మాట్లాడతాను. బట్ మీరు ఇలాగే చేస్తే చాలా కంప్లీట్ అక్కడ వరకు ఇది ట్రాఫిక్ ఆపాల్సి ఉంటుంది దీనివల్ల. సో మీరు ఇది వైండ్ ఆఫ్ చేయండి, తర్వాత మనం మాట్లాడి రేపు వచ్చి దీని గురించి అక్కడ మీరు మాట్లాడవచ్చు. ఒక ఆపర్చునిటీస్ కూడా మనకి ఇంకొకటి అలో చేస్తాము. సో అది అక్కడ మీరు చెప్పుకోవచ్చు. అండ్ దాని గురించి దానికి ముందు ఏదైనా డిసిషన్ తీసుకుంటారంటే కూడా మనం ముందే మాట్లాడతాం ఈరోజు. సో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను సార్, మీరు ఆఫ్ చేయాలి అని చెప్తున్నాను అంతే. అంటే మాకు మెగా డిఎస్సి నుంచి రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా మినహాయింపుకు సంబంధించి ఒక హామీ ఇస్తే మేము ఇప్పుడు వెంటనే నిర్మించేస్తాం సార్, ఇబ్బంది లేదు. మీకు లాస్ట్ టైం రాసిచ్చాం. మీరు కూడా సెక్రటరీ గారికి లెటర్ రాశారు, సీఎం గారు కూడా రాయమన్నారు. కానీ సెక్రటరీ గారికి రాశారు లెటర్, మీరు పెట్టారు. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి పాజిటివ్ లేదు. ఆల్రెడీ మీ ద్వారా మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కరెక్టే సార్. ఇప్పుడు వారం 10 రోజుల్లో ఇప్పుడు అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారు. అప్పుడు మీరు తర్వాత ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు సార్. మన లెక్కలు రాసుకుని ఉపయోగపడితే తప్ప ఉపయోగం ఉండదు సార్. ఆ పాటే టెక్నిక్. ఇప్పుడు మీరు చాలా మంచి ఆఫీసర్, మీరు గిరిజన సమస్యలు పరిష్కారం చేశారు. ఇది మీకు వ్యతిరేకం లేదంటే ఇంకోళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే రేపు గవర్నమెంట్ ట్రైబల్ ఎందుకు మన ఇంటర్నేషనల్ ట్రైబల్ డే సందర్భంగా ప్రభుత్వం ఏదో ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకోకపోతే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఆగస్టు 9న చంద్రబాబు గారు మాట చెప్పారు, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం.
నెక్స్ట్ ఆగస్టు 9 కల్లా ఇస్తామని చెప్పి ఆయన ప్రకటన చేసినాడు. మీరు కావాలంటే ప్రకటన కూడా చూడండి. మీ ప్రకటన గవర్నమెంట్ ఇచ్చిన ఇష్యూలో మేము చూసిన మాకున్న సమాచారం ప్రకారం ఇచ్చిన 18 అంశాల్లో 100% రిజర్వేషన్ కానీ డిఎస్సికి సంబంధించి ఏం లేవు. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటించే ప్రకటనలు మాకున్న సమాచారం క్షేమోక్షి మాకు కూడా సమాచారం ఉంది. బట్ అందులో ఒక డిఎస్సికి సంబంధించి కానీ లేదంటే 100% రిజర్వేషన్ సంబంధించి కానీ ఒక్క సమాచారం లేదు. ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ లేదు. మీకు కూడా ఐడియా ఉంటుంది. మన జాయింట్ కలెక్టర్ మీకు నోటీస్ ఉంటుంది. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఏం చేయాలో అది మనం ప్లాన్ చేస్తున్నాము. స్టేట్ లెవెల్ నుంచి ఏం చేయాలో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సీఎం నుంచి అది వస్తుంది. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లెవెల్ మాత్రమే మనం చూస్తున్నాము. అక్కడి నుంచి వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేస్తారో అది భవిష్యత్తులో కంప్లీట్ అవ్వలేదు. నేను కూడా మాట్లాడుతున్నాను, అది తెలియదు. లేదు మాకు తెలియదు మాట్లాడతారని కానీ అలాగైనా మాట్లాడతారో లేదు కూడా తెలియని పరిస్థితి. మీరు సన్నిహితంలో ఉన్నారు, నేను సన్నిహితంలో ఉన్నాను. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, మీరు రేపు మీ గురించి మాట్లాడండి. ముందు కూడా అక్కడ సీఎంకి వెళ్ళి మాట్లాడాలి, ఇక్కడ ఎంపై యూనియన్ అందరూ వెళ్ళి మాట్లాడాలి. దీని గురించి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి మీరు మాట్లాడండి. ఇలా చేస్తే ఏమవుతుంది చెప్పండి. అక్కడ ఆపర్చునిటీ ఇస్తారు మీరు. సార్ ఇప్పుడు మా తరఫు నుంచి మీరు మాట్లాడితే చాలు సార్. ఆ తరఫు నుంచి మేము ఇక్కడ 7.5 లక్షలు మీరు ఒక ఐటీ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఒక లెటర్ పంపిస్తే 7.5 లక్షల మంది అభిప్రాయం మీరు తెలియజేసినట్టు. కాబట్టి అంటే రిప్రజెంటేషన్ చేసి పంపిస్తున్నాము. ట్రైబల్ వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నాము. ఐ అండర్స్టూడ్ డీటెయిల్ గా మీరు ఎన్నిసార్లు వచ్చారు, మీకు అందరూ రెగ్యులర్ గా మాట్లాడుతున్నాము. సార్ మైక్ పెట్టండి సార్. డిఎస్సికి సంబంధించి ఏమైనా మినహాయింపుకి సంబంధించి ఏమైనా అంటే ఎప్పుడు చెప్తారు సార్ మాకు మాట్లాడే సీఎం వచ్చిన తర్వాత మాకు ముఖ్యమంత్రి గారు కలిసిన ఉపయోగం లేదు సార్. మాకు సారు సైడ్ నుంచి అవునవును ప్రాబ్లం ఉంది. అంటే మాకు కమ్యూనికేషన్ అవ్వాలి కదండి మళ్ళీ రేపు. ఈరోజు చెప్తారు సార్ మాకేమైనా మాకు సమాచారం ఇస్తారు. మాకేమైనా వాళ్ళ కమ్యూనికేషన్ సంబంధించి చాలా డెఫినెట్గా ఊరికే ఇలా వచ్చి మాట్లాడి కాదు. విషయం గురించి తెలుసు, అందుకే మాట్లాడుతున్నాము. అందరూ మన కలెక్టర్ సార్, మన ఐటీడీఐ, వేరే ఐటీడీఐ అందరూ దీని గురించి పెడుతున్నారు. సో డెఫినెట్గా మనం ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి మీరు వర్క్ వాటర్ అండ్ ఈ డిఎస్సీ గురించి నేను డెఫినెట్గా మాట్లాడుతున్నాను. మాకు మెగా డిఎస్ నుంచి పోస్టులు మినహాయించండి. ఎగ్జామ్స్ అమ్మినప్పటికీ నాకు పోస్ట్ నాకు లేకపోతే ఉరివేసేసుకోవాలి. నేను అలా ఫిక్స్ అయిపోయినారు సార్. నేను ఆ పోస్ట్ నాకు వస్తే నేను హ్యాపీ సంతోషపడతాను. ఆ పోస్ట్ లేకపోతే నేను సిచ్యువేషన్ అలా ఉంది. నాకు చెప్పారు ఇదన్నీ మీ రిప్రజెంటేటివ్ చెప్పారు. అమ్మని వదిలి ఉన్న సింగిల్ అమ్మలే ఉన్న మా నాన్న అప్పుడు నాన్నగా చనిపోయారు. నిజంగా ఉన్న వాళ్ళని చెప్తున్నాను. ఇందాక చెప్పారు చిన్న గంజా పండితే నేను చదువు పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు కోచింగ్ వెళ్ళాను. కోచింగ్ నా ఫలితం లేకపోతే నేను ఎందుకు చదువుకున్నాను? ఇప్పుడు నేను చనిపోవడం ఇష్టంగా ఉన్నాను. ఇంకేం లేదు నా బాధ. నేను ఎవరు చెప్పుకోవాలి? మా అమ్మకి చెప్పుకోవాలా? మా డాడీకి నా డాడీ లేడుగా నేను నా ఆవు అమ్మేసి అక్కడ పెట్టి అమ్మేసి నేను చక్కలు పెట్టుకున్నాను. పెట్టండి మైక్ మైక్ సార్, లేదంటే మనం అక్కడ కూర్చొని పోతాం. ఈ రాత్రి ఎవరు ఇంటికి వెళ్ళాం? అన్నారు కదా, ఇక్కడ ఉన్న
పార్టిసిపేట్ అవ్వాలి. లోకనే పర్లేదు చేసుకోకపోయినా లేదు కానీ మాకు ఆదివాసీ దినోత్సవం అంటే మనం చేసుకుంటున్నాం. గిరిజన పీపుల్ ఐక్యరాజ్య సమితి ప్రకారంగా గిరిజన సంస్కృతి తీర్మానం చేయడం, ప్రొసీడింగ్స్ ఇవ్వడం, కాన్సెప్ట్ ఇది. దానికి భిన్నంగా ఏదో దింకలు ఆడే సరఫరా చేసి పంపించే యాక్టివిటీ కాదు. కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ దానికి గిరిజన పీపుల్ సంబంధం లేదు. డెవలప్మెంట్ దానికి చెప్పిన మీరు ఎంతో చేస్తారు. నేను చెప్పేది మాకు రిజర్వేషన్ ఒక స్పష్టమైన ఒక ప్రకటన కదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాట్లాడతాను. లేదా మెగా డిఎస్ నుంచి పోస్టులు మినాయించండి. గిరిజన ప్రాంత పోస్టులు ఆ రెండింటికి సంబంధించి ఒక ఆర్డర్ సంబంధించి మాకేం ఇబ్బంది లేదు. ఈ కనుక ఈ ఉద్యమం ఆగిపోతుంది వాస్తవం చెప్పాలి. లేదా మళ్ళా కంటిన్యూషన్ అవుతుంది సమస్య. సార్ ఒకటి అంటే ఇక్కడ మా బాధ ఏంటంటే ఒకటి సార్ రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇది మెగా డిఎస్కి సంబంధించి 16,340 పోస్టుకు సంబంధించి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు ఆర్డర్ చేస్తాం. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5. మరి రేపు ఇచ్చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పినట్టు ఇంకా 5,400 పోస్టులు ఇక్కడ భర్తీ అయిపోయిన తర్వాత ఈ 10,600 మంది అప్లికేషన్ పెట్టిన ఆదివాసులు సగం మంది ఇంకా అయిపోయినట్టే ఏం ఉండదు సార్. మనకు అతిగతి ఉండని పరిస్థితి. ఒక్కసారి రిక్రూట్మెంట్ అయితే రిటైర్మెంట్ అవ్వడానికి 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి రిక్రూట్మెంట్ అయితే 40 ఏళ్ళు ఆదివాసులు వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతాం అంటే 1975 ముందు గోచి చేసుకుని తిరిగాం. అదే పరిస్థితి రేపు రాబోతుంది. అది కాకుండా దయచేసి తమరు సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలీదు. ఇక్కడ కనబడేది మాకు ఎవరంటే మా పిఓ గారు. మా పిఓ గారే మాకు కావాలి. ఇక్కడ ఏం చేయాలన్నా మా పిఓ గారికి వస్తాం మేము. అంతకుమించి ఎక్కడ వెళ్తాం మేము? ఆదివాసులు ఒక డబ్బులు లేవు, ఛార్జీలు లేవు, ఏం లేవు. ఒక రకంగా చెప్పాలంటే మీరు పంపించే సీఎం ఆఫీసర్లకి అప్పులు చేసి ఈ ఉపాధ్యాయుల దగ్గర దండుకుని వెళ్ళి మనం కలవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు మీరేం చేసినా మాట్లాడినా ఒప్పించి ఏవైతే 100% రిజర్వేషనా లేదంటే మెగా డిఎస్ నుంచి పోస్టులు మినాయింప ఈ రెండు అంశం మీద స్పష్టంగా ప్రకటన చేసి మాట్లాడిస్తే మంచిది. ఆ రకమైన చొరవ తీసుకుంటే మంచిదని చెప్పి ఆశిస్తున్నాం సార్. మీరు అది ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఆదివాసుల కోసం తమ జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఇది మా విజ్ఞాపనం. అందుకోసం ఈ రోడ్డు మీద వచ్చాం. మేము ఏ రోజు కావాలనో లేకపోతే ఇంకొకటి కాదు. ఇక్కడ ఏ జెండాలు లేవు, అంతా ఒకటే ఎజెండా. ఆదివాసులకు 100% రిజర్వేషన్. సరే మాట్లాడి